నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్య అంశాలు। పోలీసుల దాడిలో మృతి చెందిన ఎరిచెర్ల కిరణ్ కుమార్ కేసును ప్రభుత్వం సిబిఐకి అప్పగించాలి। చీరాల జరిగిన ఎరిచెర్ల కిరణ్ కుమార్ సంస్మరణ సభకు హాజరైన మాజీ ఎంపీ హర్ష కుమార్, కూటమి ప్రభుత్వంలో దళితులకు ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదు, ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ। చీరాల మున్సిపల్ పరిధిలోని 33వ వార్డుల అభివృద్ధి తన వంతుగా కృషి చేస్తాను। చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావును ఘనంగా సత్కరించిన చీరాల రోటరీ క్లబ్ ప్రతినిధులు। బాపట్ల, గుంటూరు జిల్లాల వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముద్దాయి అరెస్ట్ చేసిన జిల్లా సిసిఎస్ పోలీసులు। చోరీ కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన సిసిఎస్ డిఎస్పీ జగదీష్ నాయక్। మాస్క్ పెట్టుకోలేదని నెపంతో పోలీసుల దాడిలో మృతి చెందిన ఎరిచెర్ల కిరణ్ కేసును ప్రభుత్వం సిబిఐకి అప్పగించాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ డిమాండ్ చేశారు। చీరాలలో జరిగిన ఎరిచెర్ల కిరణ్ కుమార్ సంస్మరణ సభకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు। ఈ క్రమంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు। చీరాలలో 5 సంవత్సరాల క్రితం మాస్క్ పెట్టుకోలేదనే నెపంతో పోలీసుల దాడిలో మృతి చెందిన ఎరిచెర్ల కిరణ్ కుమార్ కేసులో నేటికి బాధితులకు సరైన న్యాయం చేకూరలేదని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు। సోమవారం బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన ఎరిచెర్ల కిరణ్ కుమార్ సంస్మరణ సభకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు। ఈ క్రమంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు। వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక ఇదే కూటమి ప్రభుత్వం దళితులకు ఏం మేలు చేసిందో చెప్పాలని ప్రశ్నించారు। వైజాగ్ లో డాక్టర్ సుధాకర్, చీరాలలో ఎరిచెర్ల కిరణ్ కుమార్, నంద్యాలలో ముస్లిం కుటుంబం పోలీసుల వేధింపులకు రైలు కింద పడి ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలో నేటికి బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదన్నారు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకుందన్న ఆయన నాడు వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని చెప్పిన కూటమి ప్రభుత్వం నేడు దళిత బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం కూడా చేయకపోవడం దారుణమన్నారు। దీన్ని బట్టి చూస్తే అటు వైసీపీ ఇటు కూటమి ప్రభుత్వాలకు దళితుల ఓట్లు కావాలి, కానీ దళితులకు న్యాయం చేసే ఆలోచన, చిత్తశుద్ధి ఏమాత్రం లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోందన్నారు। ముఖ్యంగా ఎరిచెర్ల కిరణ్ కేసు ఏమైందో నేటికి తెలియదని ఆయన ఇప్పటికైనా ఎరిచెర్ల కిరణ్ మృతికి కేసును తిరిగి విచారణ చేపట్టాలన్నారు। ఆ విచారణ కూడా పారదర్శకంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు। ఇదే క్రమంలో కిరణ్ మృతికి కారకులైన పోలీసులపై చర్యలు చేపట్టాలన్నారు। కిరణ్ కేసు సిబిఐకి అప్పగించాలన్న ఆయన త్వరలో కిరణ్ కేసుకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తికి లేఖ రాస్తారన్నారు। కిరణ్ మృతికి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్టులో సైతం కిరణ్ మద్యం సేవించలేదని, జీపు నుంచి దూకిన క్రమంలో తగిలిన దెబ్బలు కాదని స్పష్టం రిపోర్టులో ఉందని తెలిపారు। ఇప్పటికైనా ప్రభుత్వం కిరణ్ కుమార్ కేసుపై విచారణ చేపట్టి ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటుగా ఘటనకు బాధ్యులైన పోలీసులపైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు। సతార్ అబ్దుల్ సతార్ కుటుంబంతో పాటు వెళ్ళి అక్కడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు। ఎందుకంటే సిఐ నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నాయేమో, నీ కుటుంబాన్ని వదిలిపెట్టను, నువ్వు చచ్చిపోయినా సరే అని బెదిరించినందుకు కుటుంబంతో కూడా వెళ్ళి నంద్యాల నంద్యాల సతారు ఆ రోజున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు। ఇలాగ ఎన్నో కుటుంబాల మీద అక్కడ కడపలో అర్జన్న వెటర్నరీ డాక్టర్ ని అవమానించి కలెక్టరే చంపించాడు। ఆ కేసు కానీ ఈ కేసులు అన్నిటిలో కూడా ఎక్కడ దళిత కేసుల్లో ఒక్కచోట కూడా కూటమి ప్రభుత్వం న్యాయం జరగలేదు। కరెక్ట్ గా ఇదే రోజున 5 సంవత్సరాల క్రితం మన ఎరిచెర్ల కిరణ్ కుమార్ పోలీసుల చేతిలో మాస్క్ పెట్టుకోలేదన్న ఒకే ఒక కారణంతో దారుణంగా కొట్టబడి హింసించి చంపేయడం జరిగింది। ఖచ్చితంగా ఆ రోజున ఇది సురేష్ ని, ఫిరోజ్ ని అక్కడున్న 5 మంది ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఖచ్చితమైన 302 యాడ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది। ఈ రోజు కూడా మీరు చేయలేదంటే మేము ఏమనుకోవాలి? బాబా మేము వాడుకున్నానికి తప్పితే న్యాయం చేయడానికి పనికిరామా? ఆలోచించండి। అందువల్లే చెప్పాలనే ఉద్దేశంతోనే నేను రాజమండ్రి నుంచి చీరాల రావడం జరిగింది। మాకు అన్యాయం జరిగింది కరోనా టైంలో, ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉంది। ఎందుకంటే ఒక్కడే కొడుకు, చెట్టంత కొడుకు చనిపోతే ఏ కుటుంబం ఊరుకుంటుంది? ఇంకా న్యాయం జరగకుండా మీరు ఉన్నారంటే ప్రభుత్వాన్ని మరి ఈ రోజు కన్నా మీరు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం
మీరు 4-5 రోజుల్లో ఒక కేసుని మరలా ఇన్వెస్టిగేషన్ చేసి బాధితులను అరెస్ట్ చేసి 302 కింద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టమని కోరుతున్నాం. కోరకపోతే ఎందువల్లంటే ఇది నేను పర్సనల్ గా కేసు వేశాను. నేను పర్సనల్ గా కేసు వేసి కేసుని సిబిఐకి అప్పచెప్పమని చెప్పి నేను జడా శ్రావణ్ కుమార్ గారికి ఇచ్చాను. జడా శ్రావణ్ కుమార్ గారు ఏం చేశారో నాకు ఇప్పటి వరకు తెలియలే. నేను చాలా సార్లు ఈ కేసు విషయం చాలా ఫోన్లు చేశాను ఆయనకి. ఇదిగోండి ఇస్తానన్నాడు కానీ కాగితాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అందు గురించి నేను ప్రధాన న్యాయమూర్తికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఒక లెటర్ రాయబోతా ఉన్నాను. ఈ కేసు ఏమైంది, ఈ కేసు విషయాల్లో కూడా నాకేం తెలియట్లేదు అని కూడా నేను రాయబోతా ఉన్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు విషయంలో న్యాయం జరగాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా న్యాయం జరగాలి. దోషుల్ని శిక్షించాలి. ఈ దోషుల్ని శిక్షించకుండా వదిలిపెడితే అది అంత మంచి పరిష్కారం కాదు ఇది. కాబట్టి దయచేసి దోషుల్ని అరెస్ట్ చేసి విచారించమని కోరుతా ఉన్నాను. చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సభ్యులు మించాల సాంబశివరావు నూతనంగా చీరాల మున్సిపల్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా క్లబ్ సభ్యులు చైర్మన్ ఘనంగా సన్మానించారు. చీరాల మున్సిపల్ పరిధిలోని 33 వార్డుల అభివృద్ధి తన వంతుగా కృషి చేస్తానని చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు అన్నారు. చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సభ్యులు మించాల సాంబశివరావు నూతనంగా చీరాల మున్సిపల్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా క్లబ్ సభ్యులు చైర్మన్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు శ్రీమన్నారాయణమూర్తి, బాలగోకుల్ కుమార్, కృష్ణమూర్తి, తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, పోలిదాస్ రామకృష్ణ, బి హేమంత్ కుమార్, గుర్రం రాఘవరావు, కరణం శ్రీనివాస్ బాబు, డివి సురేష్, రాజన్, సురేష్ బాబు, శ్రీరామ్ రమేష్, మువ్వల వెంకటరమణారావు, జీవై ప్రసాద్, డాక్టర్ బాబురావు, డాక్టర్ డేగల్ శ్రీనివాస్, కృష్ణమూర్తి, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ బెనిఫిట్స్ అందించేటువంటి మార్పులు చాలా జరిగింది. వాటిల్లో కొన్ని మాత్రం నేను ఇప్పుడు మీ దృష్టిని తీసుకొస్తాను. ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనలో ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఇండివిజువల్ ట్యాక్స్ స్లాబ్స్ జరగాలి. ఇది ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేటువంటి విషయం. ఆ విషయానికి ఈసారి గవర్నమెంట్ చాలా పెద్ద పీట వేస్తుంది. ఎందుకంటే ఈసారి ఎగ్జామ్షన్ లిమిట్ పెంచినంత ఇంతకుముందు ఎప్పుడు పెంచలేదు. మనకి మీకు అందరికీ తెలుసు, ఓల్డ్ రెజ్యూమ్, న్యూ రెజ్యూమ్ అని చెప్పేసి 2 రెజ్యూమ్స్ ఉన్నాయి. దానిలో న్యూ రెజ్యూమ్లో పోయిన సంవత్సరం దాకా మనకి 7 లక్షల రూపాయల ఆదాయం వరకు ట్యాక్స్ కట్టనవసరం లేదు అనేటువంటి విషయం అందరికీ విదితం. ఈసారి బడ్జెట్లో ఈ యొక్క 7 లక్షల రూపాయలు అనేటువంటి లిమిట్ని 12 లక్షల రూపాయలకి పెంచింది. బాపట్ల గుంటూరు జిల్లాలో రాత్రిపూట వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని బాపట్ల సిసిఎస్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కాగా చోరీ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా సిసిఎస్ డిఎస్పీ పి జగదీష్ నాయక్ స్థానిక సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బాపట్ల గుంటూరు జిల్లాలో రాత్రిపూట వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని బాపట్ల సిసిఎస్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కాగా చోరీ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా సిసిఎస్ డిఎస్పీ జగదీష్ నాయక్ స్థానిక సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాల కేసులను సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ తుషార్ జూడి ఆదేశాలతో సిసిఎస్ ఇన్స్పెక్టర్ ప్రేమయ్య సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ క్రమంలో బాపట్ల మండలం మూలపాలెం గ్రామానికి చెందిన బెజ్జం జగదీష్ అనే ఓ కేసులో నిందితుడిని పర్చూరు నుండి చిలకలూరుపేట వెళ్లే రోడ్లో వై జంక్షన్ వద్ద అరెస్ట్ చేశామన్నారు. పోలీసుల విచారణలో ముద్దాయి నేరం చేసినట్లు అంగీకరించారు. నర్సింగ్ పూర్తి చేసి ఇంటి వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటున్న నిందితుడు బెజ్జం జగదీష్ వ్యసనాలకు అలవాటు పడి వ్యవసాయ పనుల ద్వారా వచ్చిన ఆదాయం సరిపోగా తన జల్సాలకు సరిపోకపోవడంతో సులువుగా డబ్బులు సంపాదించేందుకు సెల్ ఫోన్లను దొంగలించడం ప్రారంభించాడు. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగలించి వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. తాళం వేసిన నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలను ఇళ్లను రెక్కిచ్చేసి
రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైందన్నారు. మొత్తం 6 కేసులలో 10,37,000 విలువ గల బంగారు ఆభరణాలు, టీవీలు, సెల్ ఫోన్లు, ట్యాబ్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ముద్దాయి నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో బాపట్ల జిల్లా బాపట్ల సబ్ డివిజన్ వరిచూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హౌస్ బ్రేకింగ్ జరిగినాయి. ఎవరు లేని లాక్ చేసినటువంటి హౌస్ ని అందుకొని ఎవరు లేనప్పుడు రాత్రిపూట దొంగతనం చేసుకొని వెళ్ళారు. చాలా అయినాయి. మా బాపట్ల జిల్లా ఎస్పీ గారు తుషార్ డూడి ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు మా సిసిఎస్ ఇన్స్పెక్టర్ ప్రేమయ్య, ఎస్ఐ రవిప్రకాష్, రాంబాబు మరియు వాళ్ళ టీము అందరూ కలిసి ఒక టీం ఫామ్ చేశాము. ఫామ్ చేసి ఎట్లయినా దీన్ని డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 21/7/2025 సోమవారం మా సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు మేము పరచూరు వై జంక్షన్ కాడకి వెళ్ళి అక్కడ ఉండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంలో ఉంటే అతన్ని పట్టుకున్నాము. అతని పేరు విచారిస్తే అతని బెజ్జం జగదీష్ అని చెప్పారు. సో అతన్ని అదుపులో తీసుకొని అతని దగ్గర నుంచి దగ్గర 10,30,000 విలువ కలిగిన బంగారు ఆభరణాలు, టీవీలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లన్నీ కూడాను రికవరీ చేశాము. సో రికవరీ చేసి సంబంధిత ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో చేశాడో అవన్నీ కన్ఫెషన్ రాసి మొత్తం ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో చేశారో వాళ్ళకి అందరికీ కూడాను ఆ వస్తువుల్ని ఆ దొంగని ఇచ్చి పంపిస్తున్నాం. ఈరోజు తదుపరి చర్య నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్కి అతన్ని పంపిస్తున్నాం. సో ఇక్కడ ఎవరైతే బాగా పనిచేశారో మా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ సారు అందరినీ కూడాను క్యాష్ రివార్డ్తో సత్కరించారు. సో కాబట్టి ఈ గుడ్ వర్క్ చేశాం. సో ఎవరైనా మేము ఒకటే చెప్పేది ప్రజలకు చెప్పేది ఏమంటే మా విన్నపం ఏమంటే లాక్ వేసుకొని వెళ్ళిపోయినప్పుడు మాకు తెలియజేస్తే ఆ హౌస్ని మేము మానిటరింగ్ చేస్తాం. బీట్ పోయేటప్పుడు వచ్చేటప్పుడు మానిటరింగ్ చేస్తాం. ప్రజలకు నేను విన్నవించుకుంటున్నాను, ఎవరైనా లాక్ చేసి పోతా అంటే వాళ్ళకి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఆ హౌస్ మేము ఇట్లా బయటికి పోతున్నాం, లాక్ చేస్తున్నాము కాబట్టి మేము 2 రోజులు 3 రోజులు రాము, దాన్ని గమనించమంటే దాని మీద మేము సర్వేలెన్స్ పెడతాం. థ్యాంక్ యూ అండి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలు సమస్యలపై జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీదారులు కలెక్టర్కు వినతి పత్రాలను అందించారు. కాగా పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 191 అర్జీలు నమోదయ్యాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జరిగింది. కార్యక్రమంలో భాగంగా పలు సమస్యలపై జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీదారులు కలెక్టర్కు వినతి పత్రాలను అందించారు. కాగా పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 191 అర్జీలు నమోదయ్యాయి. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పరిధిలోకి దస్త్రాలన్నింటినీ తీసుకురావాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న దస్త్రాలు, గతంలో ఉన్న దస్త్రాలన్నింటినీ A1లో ఉంచాలన్నారు. వారంలో 1,00,000 ఫైల్స్ అప్లోడ్ చేయాలని ఆదేశించారు. P4 అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఇదే క్రమంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వ అధికారుల ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలన్నారు. 2 రోజుల ముందుగానే ప్రజాప్రతినిధులకు ఆహ్వానం పంపాలన్నారు. ప్రోటోకాల్ అమలు తీరులో సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆమెకి సీనియర్ సిటిజన్ యాక్ట్లో కూడా ఏదో తీసుకొని ఈమెకు పెన్షన్ ఏదో ఉంది అని చెప్పి న్యాయం చేయకుండా స్థలం ఆమెకి ఆ ఇల్లు ఇప్పకుండా వస్తుంది. వెంటనే దీని మీద చర్య తీసుకోండి. ఏ బాబు మల్లికార్జున్ గారు, ఇది ఒక జిరాక్స్ తీపిచ్చి ఒరిజినల్ ఆవిడకి ఇచ్చి ఆర్డీఓని కలవమనండి. జిరాక్స్ మన ట్రేలో పెట్టాము. చీరాల మున్సిపల్ పరిధిలోని 31వ వార్డు జయంతిపేటలోని శ్మశాన వాటిక రోడ్డులో గడిచిన 4 సంవత్సరాలుగా మురికినీటి కాలువపై ఉన్న కల్వర్టు పూర్తిగా దెబ్బతినిపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. క్రమంలో స్థానిక వైసీపీ నేత సల్లూరి అనిల్ తన సొంత నగదుతో దెబ్బతిన్న కల్వర్టుకు మరమ్మతులు చేపట్టారు. తమ వార్డు పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి అధికార పదవులు ఉన్నా లేకున్నా తమ వంతు బాధ్యతగా చిత్తశుద్ధితో పరిష్కారం చూపుతామని చీరాల మున్సిపల్ పరిధిలోని 31వ వార్డు వైసీపీ నాయకులు సల్లూరి అనిల్ స్పష్టం చేశారు. చీరాల మున్సిపల్ పరిధిలోని 31వ వార్డు జయంతిపేటలోని శ్మశాన వాటిక రోడ్లో ఉజిలీపేటలోని పెట్రోల్ బ్యాంక్ సమీపంలో గడిచిన 4 సంవత్సరాలుగా మురికినీటి కాలువపై ఉన్న కల్వర్ట్లు పూర్తిగా దెబ్బతినిపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. క్రమంలో వార్డు ప్రజలు సమస్య తీవ్రతను స్థానిక వైసీపీ నేత సల్లూరి అనిల్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన
సల్లూరి అనిల్ తన సొంత నగదుతో దెబ్బతిన్న కల్వర్టుకు మరమ్మతులు చేపట్టారు. ఈ క్రమంలో వార్డు ప్రజలు వైసీపీ నేత అనిల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఏళ్లుగా తిష్టవేసిన సమస్యకు రోజుల కాల వ్యవధిలో పరిష్కారం చూపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వార్డు పెద్దలు పొదిలి ఐస్వామి, డి పవన్ కళ్యాణ్, కొండ్రు యోహాను, పి బాబు, చిదార్ల రమేష్ బాబు, గాలి అశోక్, కొండ్రు నాని తదితరులు పాల్గొన్నారు. 5 years ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇది పగిలిపోయింది. ఐసాము పదవిలో ఉన్నప్పుడు ఇదైతే వేసాడు, కానీ ఎవరు పట్టించుకోలేదు. నాయకులు చెప్పాము, ఇటు డోర్ టు డోర్ అందరూ నాయకులు వచ్చినప్పుడు కూడా ఈ రోడ్డు పగిలిపోయిందని చెప్పి ఆ ముక్కలో గుండా నడిచారు, కానీ ఇదంతా చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు గేడి దగ్గర నుంచి అటువైపు రోడ్డు సైడ్ ఏదైనా ట్రాఫిక్ అయిపోతే ఇటే రావాల్సి వస్తుంది. విజయనగరం కాలనీ నుంచి ఐక్యనగరం, మరింపేట, జైందిపేట, జాన్పేట మొత్తం ఆ రూట్ బంద్ అయితే ఈ రూట్నే నడవాల్సి వస్తుంది. అందరూ స్కూల్కి వెళ్ళేవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇబ్బందిటే. అందుకని మా అనిల్కి దృష్టికి తీసుకెళ్ళాను. ఎవరికి చెప్పినా, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పినా ఎవరు చేయలేదు. అనిల్కి అయితే చెప్పాను, అని నువ్వే చేయాల్సింది, లాభం లేదని చెప్పాను. ఇంక అనిల్ ముందుకు వచ్చేసి ఇది చేశాడండి. గత చాలా మంది కూడా ఈ గుంటలో పడి కాళ్ళు చేతులు విరిగిన, బళ్ళు కూడా బోల్తాలు పడ్డాయి, ఆటోలు బోల్తాలు పడ్డాయి. ఎవరైనా పేషెంట్ వెళ్ళాలని అంబులెన్స్ నేర్చుకొని ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంట్లో నుంచి మోసుకొచ్చుకొని ఇక్కడ నుంచి అంబులెన్స్ తీసుకెళ్తాను అనేసి అంబులెన్స్ రావడానికి కూడా రోడ్ లేదు. అనిల్ అయితే వేసాడు కాబట్టి మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు 31వ వార్డులో జైందిపేట సమాధుల రోడ్ లోని గత కొంతకాలంగా ఇక్కడ డ్రైనేజ్ మీద ఉన్న ఈ కల్వర్ట్ పగిలిపోయి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి బళ్ళకు గానీ పాలసారులకు గానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎప్పటి నుంచో గమనిస్తున్నా కానీ చేయడానికి సమయం కుదరలేదు. కానీ చూశాను, జనం చాలా ఇబ్బంది పడుతున్నారని గ్రహించి ఇక్కడ ప్రజలు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ మాకు మెయిన్ రోడ్డు ఏదైనా ఫంక్షన్ చేసుకుంటుంటే అక్కడ రోడ్డు బ్లాక్ చేస్తే అందరూ మాకు ఇటు ఐక్యనగరం కా నుంచి జైందిపేట, జాన్పేట, మరింపేట ఇటు నుంచి అందరూ ఇటే వెళ్తారు. ఈ రోడ్లోనే ఆ మెయిన్ రోడ్డు బ్లాక్ అయితే అది నా మనసులో కలిగి మరి ఇక్కడ ప్రజలందరూ నా దృష్టికి రావడం జరిగింది. అయితే ఒకటి నేను కోరేది ఏంటంటే, ఇక ముఖ్యంగా ప్రజల్లోకి నాయకుడిగా వచ్చినప్పుడు నాయకత్వమే సంపాదనే ముఖ్యం కాదు, మన 10 మందికి ఉపయోగపడే పని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని మరి ఇది ఇక్కడ చేయటం జరిగింది కల్వర్టు. ఇదే కాదు, మరి పక్క రోడ్లో కూడా ఇట్లాగే వేరే విధంగా పగిలిపోయి ఉంది. మరి మరింపేటలో కూడా కల్వర్టు పగిలిపోయింది, ముజిలీపేటలో అది కూడా ఈ పూట చేయటం జరుగుతుంది. మరి ఇక్కడ ఇది చేసినందుకు మరి ఇక్కడ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మాకు ఇక్కడ చాలా ఉపయోగపడేది ఇది నేను చేయటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. 10 మందికి ఉపయోగపడే పని కాబట్టి నేను ఇది పూనుకొని చేయడం జరుగుతుంది. ఇక్కడ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చీరాల పాపురాజ్ తోటలోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో సోమవారం రాధా అమ్మవారికి భక్తుల ఆషాఢ మాసం సార చెల్లింపు కార్యక్రమం అమరవారి భక్త సమాజం ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. చీరాల పాపురాజ్ తోటలోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో సోమవారం రాధా అమ్మవారికి భక్తుల ఆషాఢ మాసం సార చెల్లింపు కార్యక్రమం అమరవారి భక్త సమాజం ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి చెల్లించే సారను మొదటిగా పురవీధుల్లో ఊరేగించారు. అలానే అత్యంత భక్తితో అమ్మవారికి భక్త సమాజ మహిళలు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఇదే క్రమంలో 18 పర్యాయాలు నియమ నిష్ఠలతో భగవద్గీత పారాయణ చేశారు. మరి ముఖ్యంగా అమ్మవారికి సమర్పించే సారను గోరింటెక్కును నూరి అమ్మవారికి భక్తులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆలయంలోని అన్నపూర్ణశాలకు నిత్య అన్నదానానికి స్వామివారి స్వర్ణ కిరీటానికి దాతలు సహకరించారన్నారు. పాపురాజ్ తోటలో మేము చేసి ఉన్న రాధాకృష్ణ మందిరంలో రాధాదేవికి ఈ రోజు అమరావతి సమాజం వారు ఎంతో ఉత్సాహంగా ఊరేగింపుతో సారి తీసుకొచ్చి ఇక్కడ 18 అధ్యాయాలు భగవద్గీత పారాయణం ఎంతో అద్భుతంగా ఆనందంగా చేస్తా ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి ఆషాఢ మాసంలోనే విశేషం ఉంది కాబట్టి మనం చూస్తా ఉన్నాం. కనకదుర్గమ్మ అమ్మవారికి గాని, పద్మావతి అమ్మవారికి గాని పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా సారి ఎక్కడెక్కడి నుంచి తెలంగాణ నుంచి కూడా తీసుకొస్తున్నారు. అటువంటి విశిష్టమైన బృందావనంలో రాధాదేవి అంటే ప్రాణం విడుస్తారు. అక్కడ రాధాని కలవరిస్తుంటారు. అటువంటి అమ్మవారికి ఈ రోజు మరి ఎంతో బృహత్ ఏకాదశి ఈ రోజు ఇది సోమవారంతో కూడిన ఏకాదశి రోజు తీసుకురావడం ఎంతో ఆనందం, అదృష్టం అని భావిస్తున్నాను. ఈరోజు రాధాకృష్ణ మందిరంలో మరి రాధమ్మ వారికి భక్తులు సారి తేవటం జరిగింది. మరి అట్లానే ఇక్కడ జరుగుతున్న అన్నదానానికి
మరి అన్నదాన బిల్డింగ్ కూడా ఉంది ఇక్కడ. దానికి ఎక్స్టెన్షన్గా ఇంకొక బిల్డింగ్ కూడా చేయబోతున్నాం. అట్లానే స్వామివారికి బంగారు కిరీటం కూడా చేస్తున్నాము. ఈ బంగారు కిరీటానికి కానీ మరి అట్లానే ఆ స్థలానికి కానీ మరి రమేష్ ఫ్యాషన్స్ రమేష్ వారు, గుర్రం మోహన్ రావు గారు వీళ్ళందరూ కూడా భారీ మొత్తంలో మరి నగదు రూపాయన డబ్బులు ఇవ్వటం జరిగింది. అట్లానే వీరు మహిళా భక్తులు అమరావారి వీధి దగ్గర నుంచి కూడా అమ్మవారికి సారి తీసుకోవడం అవుతుంది. ఆ సారంతా ఇప్పుడు మీరు చూస్తారు. భక్తులు వేలాదిగా మరి ఇక్కడికి తరలిస్తున్నారు. వీరందరికీ కూడా రాధాకృష్ణ మందిర్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చీరాల మండల పరిధిలోని ఈపూర్పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సముదాయంలో సోమవారం హైదరాబాద్ హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ ఆర్థిక సహకారం సోమవారం చీరాల మండలం ఈపూర్పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హెల్పింగ్ సంస్థ ప్రతినిధి టి సుశీల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటలు కూడా చాలా అవసరమన్నారు. ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులకు ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తున్నాయన్నారు. డాక్టర్ లక్ష్మీ సింధూరి మాట్లాడుతూ విద్యార్థులకు పరిసరాలు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. రెవరెండ్ ఫాదర్ లాజర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోగలిగితే భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి వెళ్లవచ్చునన్నారు. అనంతరం మార్పు సంస్థ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మార్పు గ్రోనేరి, మార్పు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంప్యూటర్ ఉచిత శిక్షణ, ఇంగ్లీష్ కోచింగ్ ను చీరాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. నవ్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలీసుల దాడిలో మృతి చెందిన ఎరిచెర్ల కిరణ్ కుమార్ కేసును ప్రభుత్వం సిబిఐకి అప్పగించాలి. చీరాల జరిగిన ఎరిచెర్ల కిరణ్ కుమార్ సంస్మరణ సభకు హాజరైన మాజీ ఎంపీ హర్షకుమార్, కూటమి ప్రభుత్వంలో దళితులకు ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదు. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ. చీరాల మున్సిపల్ పరిధిలోని 33వ వార్డుల అభివృద్ధి తన వంతుగా కృషి చేస్తాను. చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావును ఘనంగా సత్కరించిన చీరాల రోటరీ క్లబ్ ప్రతినిధులు. బాపట్ల, గుంటూరు జిల్లాల వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముద్దాయి అరెస్ట్ చేసిన జిల్లా సిసిఎస్ పోలీసులు. చోరీ కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన సిసిఎస్ డిఎస్పీ జగదీష్ నాయక్. నవ్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.